హైదరాబాద్ కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి హత్య జరిగింది. ప్రేమకు అడ్డు చెప్పిందనే కారణంతో కన్నతల్లిని 10వ తరగతి చదివే కుమార్తె ప్రియుడితో కలిసి హతమార్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జునను అడిగి తెలుసుకుందాం. నాగార్జున, కుత్బుల్లాపూర్లో జరిగిన హత్యకు సంబంధించిన వివరాలేంటి? గత రాత్రి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక కాలనీలో ఈ దారుణం చోటు చేసుకుంది. గత కొన్ని రోజుల క్రితంగా 10వ తరగతి విద్యార్థినికి ఇన్స్టాగ్రామ్ లో అతను పరిచయం అయినట్లుగా పోలీసులకి సమాచారం అందింది. అతను ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయినటువంటి వ్యక్తితో ఆ బాలిక ప్రేమాయణం సాగించడం, అనంతరం కొన్ని రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయినట్లుగా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత తల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి తమ పాప కనిపించట్లేదనే తల్లి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుని బేస్ చేసుకొని పోలీసులు దర్యాప్తు చేసుకున్న క్రమంలో గత రాత్రి ప్రియుడితో కలిసి ఆ బాలిక ఇంటికి వచ్చి ఆ తల్లిని నిద్రిస్తున్న తల్లిని గొంతులని హత్య చేసినట్టుగా ప్రాథమికంగా సమాచారం. అయితే ప్రియుడితో కలిసి గొంతులని చంపిన తర్వాత తలపై ఒక కర్రతోటి మోదటంతో ఆమె అక్కడికే ముచ్చింది. అక్కడి నుంచి వాళ్ళు పరారైనట్టుగా తెలుస్తుంది. విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు, స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆమె పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు దర్యాప్తులో భాగంగా ప్రస్తుతానికైతే ఆ సదరు బాలిక పోలీసుల అదుపులో ఉంది. పరారీలో ఉన్నటువంటి మరొక ఇద్దరు, అంటే ప్రియుడితో పాటుగా ప్రియుడు సోదరుడు కూడా ఇంట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో వాళ్ళిద్దరిని కూడా కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం అయితే బాలిక పోలీసుల అదుపులో ఉంది. ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకుంటున్నారు. మరోవైపు మృతురాలి బంధువు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ప్రస్తుతం జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల సమాచారం తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పచెప్తున్నారు. ధన్యవాదాలు నాగార్జున.